మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ. మెంతులు ఇవి జుట్టుకు బాగా పనిచేస్తాయని అందరూ చెప్తూ ఉంటారు. అయితే మెంతులతో పాటు ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఉంది. దాంతో కలిపి ఆ పేస్ట్ని అప్లై చేయడం వల్ల జుట్టు విపరీతంగా పెరుగుతుందట. మరి వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ పల్స్ బ్యాలెన్సింగ్ స్పెషలిస్ట్ డాక్టర్ ఉమా వెంకటేష్ గారు. డాక్టర్ గారు నమస్తే. నమస్తే. డాక్టర్ గారు, జనరల్గా జుట్టు పెరగడం కోసం చాలా రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాము. సో అయితే మీరు చెప్పారు మెంతులు బాగా పనిచేస్తాయి, అంతేకాదు మెంతులతో పాటు ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ కూడా ఉందని. అసలు ఏంటది? దాని ద్వారా జుట్టు ఎలా పెరుగుతుంది? మెంతులుతో బాగా మనకి పెరుగుతుంది హెయిర్ అనేది. ఎందువల్ల అంటే మెంతులు కోల్డ్ ఇస్తుంది బాడీకి, హీట్ని తగ్గిస్తుంది. హీట్ అనేది ఉన్నప్పుడు మీరు ఏమి పైన అప్లై చేసుకున్నా కూడా అది మనకి హెయిర్ అనేది గ్రోత్ ఉండదు. సో వాటర్ ఎనర్జీ అనేది ఉండాలి బాడీలో. వాటర్ ఎనర్జీ కరెక్ట్గా మెయింటైన్ చేయాలంటే మెంతులు పనిచేస్తుంది. ఓన్లీ మెంతులతో ఎలా చేసుకోవచ్చు అంటే మెంతులు పౌడర్ చేసి పెట్టుకొని అదేంటి ఆలివ్ ఆయిల్ అండ్ ద సెసమీ ఆయిల్ అండ్ ద కోకోనట్ ఆయిల్ 3 ఈక్వల్గా ఒక 100 ml అనుకోండి వేసేసుకొని 3 గాజు సీసాలో పోసుకొని ఈ పౌడర్ని ఒక ఇంత పౌడర్ ఒక 5-6 స్పూన్లు 5-6 స్పూన్లు దానిలో వేసేసుకొని ఎండలో పెట్టేసుకోవాలి. అంతే, దానికి కాచేదంతా ఏం లేదు. ఎండలో పెట్టేసుకుంటే ఈ రెండు మిక్స్ అయ్యి ఆయిల్స్ 3 ఉన్నాయి, ఈ మెంతులు పౌడర్ ఉంది, మిక్స్ అయ్యి దాని కలర్ మారిపోతుంది. గాజు సీసాలో పెట్టాలి. ఎండలో పెట్టేసుకున్నాం అనుకో అది కలర్ మారిపోతుంది. మనకి చూడడానికి కూడా మెంతులంతా దానిలో వచ్చి ఆ ఎసెన్స్ అంతా దానిలో తీసుకొని కలర్ మారుతుంది. ఈ ఆయిల్ ఒక 2 to 3 days ఎండలో మంచి ఎండ ఉన్నప్పుడు చేసుకోవాలి. ఇప్పుడు మనకి సమ్మర్, ఇప్పుడు చేసుకుంటే బాగుంటుంది. సో దీన్ని డైలీ అప్లై చేసుకుంటూ ఉన్నా, నైట్ అప్లై చేసి పొద్దున్న వాష్ చేసుకున్న హెయిర్ అనేది పెరుగుతుంది. ఇంకొకటి ఏ విధంలో చేయొచ్చు అంటే అలోవెరా ఉంది కదా, అలోవెరాని సైడ్లో కట్ చేసి మధ్యలో ఒక లేయర్ లాగా కట్ చేసి దాని మధ్యలో మెంతులు పెట్టేయాలి. మెంతులు పెట్టేసేసి మళ్ళీ దానికి ఒక పెద్ద తాడు వేసి కట్టేసేయాలి. కట్టేస్తే ఒక 2 to 3 daysకి దానిలో మొలకలు వస్తాయి మెంతుల్లో నుంచి. ఆ మొలక వస్తుంది కదా, అప్పుడు 3 daysకి అది చూసుకోవాలి, మనకు కనిపిస్తూ ఉంటుంది కదా, 2 days 3 daysకి మొలక వస్తుంది. ఆ మొలక వచ్చిన దాన్ని తీసి మనం ఆయిల్ కాచుకోవాలి. మళ్ళీ సేమ్ ఒక నువ్వుల నూనె, ఆలివ్ ఆయిల్ అండ్ ద కోకోనట్ ఆయిల్ 3. లేదు నాకు 3 ఆయిల్ పడలేదు అనేవాళ్ళు ఒక ఆయిల్ వేసుకున్నా పర్వాలేదు. అంటే ఇది కాంబినేషన్ ఆఫ్ 3 ఆయిల్స్ ఓల్డ్ మెథడాలజీలో అనమాట. సో ఇలా ఒక ఆయిల్ వేసుకున్నా పర్వాలేదు. దానిలో ఈ మెంతులని మొలకొచ్చింది కదా, ఆలువేరాల నుంచి మొలకొచ్చింది, దాన్ని తీసి దానిలో వేసి ఆయిల్లో వేసి దాన్ని కాచుకొని దాన్ని పెట్టుకున్నా మనకి బాగా ఎఫెక్టివ్గా మెంతుల్ని అలోవెరా అని మధ్యలో పెట్టేసి సో మళ్ళీ దాన్ని కట్టేస్తే ఒక 3 daysకి మొలకలు వస్తాయి. ఆ మొలకలు వచ్చిన మెంతుల్ని ఆయిల్లో వేసి కాసి ఆ ఆయిల్ అప్లై చేయాలి. అది ఓకే. సో మొలక వస్తుంది అనమాట. మామూలుగా బయట మొలక వస్తే కాదు, అలోవెరా ఎసెన్స్ తీసుకుని అది మొలక వస్తుంది కాబట్టి మనకి అలోవెరా సపరేట్ వేసే పని ఉండదు అనమాట. ఇది చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది అనమాట. ఇంకొకటి ఏంటంటే ఓన్లీ మెంతులు మనం నానబెట్టుకొని మెంతుల్ని ఫుల్గా తలకు ఫుల్గా పిండిలాగా పట్టించేసి తలకు ఫుల్గా పెట్టేసేసి వాష్ చేసుకోవడం. 1 hour తర్వాత వాష్ చేసుకుంటూ ఉంటే ఇది అవుతుంది. ఇంకొకటి ఏంటంటే మెంతులతో పాటు మనకి మినప్పప్పు ఇడ్లీలోకి నానబెట్టుకునే పిండినే వేసేసుకోవచ్చు. మినప్పప్పు సగం వేసుకుంటే సగం వచ్చి మెంతులు వేసుకోవాలి. ఈక్వల్ క్వాంటిటీ. అంటారా? పొట్టు మినపప్పు మామూలు మినపప్పు అయినా పర్వాలేదు, దానికేం లేదు. పొట్టు మినపప్పు అయినా పర్వాలేదు, దానికేం ఏదైనా పర్వాలేదు. కానీ ఈక్వల్ క్వాంటిటీ మినపప్పు అండ్ మెంతులు, ఇది 50 grams ఉంటే అది 50 grams వేసుకొని నానబెట్టుకొని అది పట్టించామనుకోండి, ఫుల్గా కుదుళ్ళ నుంచి పట్టిస్తే తల ఎలా వస్తుందని అంటే అంత బ్రైట్ వస్తుంది వాష్ చేసినాక. అలా మనం పార్లర్కి వెళ్ళేమో చేసుకుంటూ ఉంటారు కదా, అవన్నీ అవసరం లేకుండా అంత బ్రైట్నెస్ వస్తుంది అనమాట. కానీ పట్టేస్తుంది, జిగుడులా పడుతుంది. వాష్ చేసేటప్పుడు ఇంక మనం దానే పెట్టి వాష్ చేయాలి, కానీ ఇంక దానిపైన వేరే ఏం పెట్టకూడదు. 1 dayకి నెక్స్ట్ డే ఒక 1 or 2 days తర్వాత మళ్ళీ పెట్టుకోవచ్చు అనమాట. అలా పెట్టి వాష్ చేస్తే ఉన్న ఆయిల్, నైట్ ఏమో ఈ ఆయిల్ పెట్టి ఉంటాం, నెక్స్ట్ ఏమో ఇది పెట్టి ఒక 1 గంట సేపు పెట్టేసి నానబెట్టి వాష్ చేస్తే చాలా మంచిగా హెయిర్ షైనింగ్ రావడం దగ్గర నుంచి ఆ కుదుళ్ళకి బలం ఇస్తుంది. ఆ కుదుళ్ళకి బలం అని అంటే హీట్ తగ్గిస్తుంది తలలో. ఆ హీట్ తగ్గించినప్పుడు న్యాచురల్ గ్రో ఆఫ్ హెయిర్ ఉంటుంది అన్నమాట. సో ఇలా చేసుకున్న హెయిర్ గ్రోత్ ఉంటుంది అనమాట. ఓకే. సో జనరల్ గా అంటే హెయిర్ గ్రోత్ కోసం చాలా రకాల ఆయిల్స్ అనేవి వాడుతుంటారు డాక్టర్ గారు. సో అంతేకాదు రకరకాల ప్యాక్స్ అనేవి వేస్తూ ఉంటారు కూడా. సో అయితే
ఇది న్యాచురల్ గా అవును. పూర్తిగా. ఇప్పుడు అవును. అలోవెరాలో మొలిచిన మొలకలు అంటే ఎంత అవును. మీరు చెప్తుంటేనే అనిపిస్తుంది ఎన్ని మెడిసినల్ వాల్యూస్ ఉంటాయని. ఉంటాయని అది ఎస్. అది కొంచెం కష్టం. అది మనం పెద్ద పెద్ద పీస్ తీసుకోవాలి. దాన్ని ఇలా మధ్యలో చీల్చేసి మధ్యలో పెట్టేయాలి. దీన్ని పెట్టేసి ఒక తాడు పెట్టి కట్టేసేయాలి. ఎందుకంటే ఆలువేరాకి మీకు వాటర్ లేకపోయినా ఏమి లేకపోయినా పెరుగుతుంది. అది చెట్టులోనే కాదు, బయట తీసి పెట్టేసి ఉన్నా దానికి ప్రాణం ఉంటుంది కదా, కర్పక మూలిగా అంటారు దాన్ని. కాబట్టి దానికి చాలా మంచి హెయిర్ గ్రోత్ ఉంటుంది అనమాట ఇలా ట్రై చేస్తే. సో అండ్ సేమ్ క్వాంటిటీ ఆఫ్ ఈ మెంతులు అండ్ మినప్పప్పు అది షైనింగ్ కూడా బాగా వస్తుంది. కండిషనర్ లా ఉంటుంది, షైనింగ్ బాగుంటుంది. ఒక హెయిర్ ఎండలో వెళ్తుంటే మెరిసిపోతూ ఉంటుంది అనమాట అది వాష్ చేస్తే. ఇంకా మనం కొబ్బరి పాలు, ఓన్లీ కొబ్బరి పాలు, కొబ్బరికాయ కొట్టేసి కొబ్బరి పాలు తీసుకొని ఆ కొబ్బరి పాలని తల ఫుల్గా పెట్టేసి మనం వాష్ చేసినా కూడా అంత షైనింగ్ వస్తుంది, హెయిర్కి అంత నరిష్మెంట్ ఇస్తుంది. ఎందుకంటే కొబ్బరి నూనెకి బదులుగా కొబ్బరి పాలు పెడుతున్నాం మనం, అది కూడా అంత నరిష్మెంట్ ఉంటుంది, అంత హెయిర్ షైనింగ్ కూడా అంత బాగుంటుంది అనమాట. కొబ్బరి పాలు ఓన్లీ కొబ్బరి పాలు. ఎస్, ఖచ్చితంగా డాక్టర్ గారు. సో జనరల్గా అంటే ఇక షాంపూ అంటే ఎలాంటిది వాడాలంటారు? షాంపూ అనేది వాడడం అనేది రైట్ కాదమ్మా, దానిలో చాలా కెమికల్స్ ఉంటాయి. కాబట్టి మనం పాతకాలం మెథడాలజీకి వెళ్ళిపోవాలి. అది అందులో గుంకుడికాయ ఉంటుంది కదా, గుంకుడికాయ కొట్టేసుకొని రాత్రి నానబెట్టుకొని దానిలోనే మెంతులు కొంచెం నానబెట్టుకోవాలి. మెంతులు కొంచెం నానబెట్టుకొని నెక్స్ట్ డే మార్నింగ్ మెంతులు అది బాగా మనం పిసికేసినా లేదు మిక్సీలో వేసుకున్నా పర్వాలేదు, వేసేసుకొని దానిలో మనం వాష్ చేసామనంటే ఇంకా హెయిర్ అనేది బాగా ఊడిపోకుండా ఉన్నది మనం కాపాడుకోవడం అవుతుంది, ఇంకా పెరగడం కూడా ఈజీ ఉంటుంది. షాంపూ అనే దానికన్నా కూడా షాంపూ అయితే ఎట్టి పరిస్థితుల్లో వాడద్దు. షాంపూ అనేది అంత రైట్, ఏ షాంపూ అయినా సరే న్యాచురల్ వచ్చినా కొంచెం కెమికల్ మనం వెయ్యాల్సిందే, వేస్తేనే ఆ నూరుకు వస్తుంది కదా, కాబట్టి అలా చేయొద్దు. లేకపోతే మనం బయో ఎంజైమ్స్ చేసుకుంటారు కదా, ఈ గుంకుడికాయల్లో జ్యూస్ వేసి బయో ఎంజైమ్ చేసుకుంటారు. బయో ఎంజైమ్స్ అంటే అది పులుస్తుంది, 48 days అవుతుంది అనమాట. అలా చేసుకుని అది షాంపూ బేస్లో మనం వాడుకున్నామంటే అది బాగానే ఉంటుంది. అది మనమే చేసుకోవచ్చు ఇంట్లో, అది ఇంకొకసారి చెప్దాం మనం ఎలా చేసుకోవచ్చు అనేది. సో ఆ మెథడాలజీ చేసుకునేటప్పుడు మనం షాంపూ లాగా మనం దాన్ని వాడుకోవచ్చు. ఎందుకంటే మనం చేసుకుంటాం, మనం దాంట్లో కెమికల్ ఏం పెట్టము, బయో ఎంజైమ్ ప్రాసెస్లో ఈజీగా మనకి షాంపూ బేస్ వచ్చేస్తుంది అనమాట. ఖచ్చితంగా డాక్టర్ గారు చాలా చక్కగా చెప్పారండి. సో అయితే హెయిర్ గ్రోత్ ఆగిపోతుందంటే ఏ ఎనర్జీ బ్లాక్ అయినట్లు? వాటర్ ఎనర్జీకే హెయిర్కి సంబంధం ఉంటుంది అనమాట. వాటర్ ఎనర్జీ ఒక్కటి మాత్రం ఆగిపోదు. ఎందుకంటే వాటర్ ఎనర్జీ లేదంటే మట్టిలో సారం లేదు, మట్టిలో నుంచి వాటర్ రావాలి కదా, మట్టిలో సారం లేదు, అందువల్ల అక్కడ వాటర్ ఎనర్జీ ఆగిపోతుంది అనమాట. అప్పుడు మట్టిని బాగు చేయాలి ఫస్ట్. వాటర్ ఎనర్జీయే రీజన్, కానీ వాటర్ ఎనర్జీ కావాలంటే ఏది కావాలి? మట్టి కావాలి, మట్టిని సరి చేయాలి. అందుకే పల్స్ బ్యాలెన్సింగ్లో మనం అన్ని ఎనర్జీని బాగు చేసుకుంటూ వస్తామన్నమాట. ఒక్కదాన్ని పర్టికులర్గా చెయ్యము, చేస్తే కూడా అది యూస్ లేదు. వాటర్ ఎక్కడి నుంచి తీసుకుంటాం? ఆకాశం నుంచి తీయలేము మనం, మట్టిలో నుంచి తీయాలి. సో మట్టి సారాంశం ఉండాలి, సో అక్కడి నుంచి వాటర్ ఎనర్జీ రావాలి. ఖచ్చితంగా డాక్టర్ గారు చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ఉంది. జుట్టు పెరగడం కోసం, జుట్టు ఎందుకు పెరగట్లేదంటే ఎనర్జీ బ్లాక్ అయిపోయింది, దాన్ని పల్స్ బ్యాలెన్సింగ్ ద్వారా మనం కరెక్ట్ చేయొచ్చు. అంతేకాదు ఈ మెంతులు ఇలాంటి హోమ్ రెమెడీస్ చాలానే ఉన్నాయి. సో మీరు చెప్పిన విధానం ద్వారా అందరు కూడా ట్రై చేసి జుట్టు బాగా పొడవైన జుట్టు సొంతం చేసి, పొడవైన జుట్టు చాలా మందికి ఇష్టం, కొంతమంది కట్ చేసేసుకుంటున్నారు కదా, ఎంత ఉన్నా కట్ చేసేసుకుంటున్నారు. సో ఏదైనా దానికి హెయిర్కి బలం ఉంటుంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ బలం ఉంటుంది, అది పెరుగుతుంది. అవసరం లేని వాళ్ళు కట్ చేసుకుంటారు, షైనింగ్ ఉంటుంది బాగా. అది చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు, అందరు కూడా ట్రై చేయాలని కోరుకున్నాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.